బీ పేషెంట్. భరించాలి, భరించే వాళ్ళనే భర్త అంటారు, అది తెలుసుకోను. నీ క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ లీక్ అయినప్పుడు ముందు ప్రిపేర్ అవ్వాలి కదా. నేను పాడితే రోహిత్ కూడా పారిపోతాడు, గుర్తాడండి. నిజం చెప్పాలి కదా. యాక్చువల్లీ ప్రభాస్ నాట్ లైక్ దట్. రోహిత్ ఫస్ట్ రోహిత్ని ర్యాలీస్లో కలిసాను. చూసినప్పుడు ఫస్ట్ ఐ మెట్ హిమ్ ఇన్ ఎ రెస్టారెంట్. ఫస్ట్ కలిసినప్పుడు స్టార్ట్ అయిందనమాట. అలా మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. దెన్ వీ కంటిన్యూ ఫర్ ఎ మంత్ అండ్ వీ స్పోక్. ఒక 1 month అలా మాట్లాడుకొని దెన్ వీ కైండ్ ఆఫ్ డిసైడ్. చెప్పకపోయి నాకు చెప్పాల్సిన అవసరం కూడా మోస్ట్లీ రాకుండా వెరీ అండర్స్టాండింగ్. దట్స్ వన్ థింగ్ విచ్ ఐ రియలీ లైక్. If you explain something or if you try to tell him something, or few times I don't have to tell him anything, he'll understand and other నాకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు చెప్పడం రాదనమాట. ఎక్కువ చెప్పకపోయి నాకు చెప్పాల్సిన అవసరం కూడా మోస్ట్లీ రాకుండా he'll understand. That's the unique I feel. As I said before, నాకు the best quality in him is like, అంటే ఫస్ట్ లో నేను తనకి చాలా షార్ట్ టెంపర్, బాగా కోపం ఎక్కువ అలా అనుకునేదాన్ని. బట్ హీస్ సో పేషెంట్. I think he's very understanding and he's so patient, and I think those are the two best qualities I think. బాగా కోపం వస్తే సైలెంట్ అయిపోతాడు, like he won't show it on me. సో తనకు కోపం వచ్చింది అలాంటివి కూడా నాకు అర్థం కావాలి, అంటే అర్థమైనా కానీ he won't show it on me. So that's a good thing I feel. Be patient. భరించాలి, భరించే వాళ్ళనే భర్త అంటారు, అది తెలుసుకోను. బెస్ట్ మూమెంట్, it was really emotional actually. నాకు ఫస్ట్ నుండి కొంచెం పెళ్ళి అనేది ఐ హ్యావ్ ఎ ఫియర్ అనమాట. ఈ పెళ్ళి ఇదంతా నాకు కొంచెం ఫియర్ ఉండేది. సో హీ సైడ్ ఇస్ ఇమీడియట్లీ, బట్ ఐ టుక్ like 1 month time to decide, and every single day I was talking to him for like hours and hours, and I met him like 2-3 times, and finally after 1 month also I was like in a state like తను నాకు ఓకే అనిపిస్తున్నాడు, కానీ స్టెప్ ఇన్ టు దట్ రిలేషన్షిప్ ఆర్ నాట్ అనేది నాకు ఒక ఫియర్ అనేది ఉంటుంది నాకు. బట్ హీ అండర్స్టూడ్ ఇట్. నేను అసలు చెప్పలేదు తనకి ఇలా వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్ అనేది నేను తనకి చెప్పలేదు. బట్ నేను చెప్పకుండానే హీ అండర్స్టూడ్ లైక్ ఓకే ఐఎమ్ డీలింగ్ విత్ సంథింగ్, అండ్ హీ అండర్స్టూడ్ అండ్ హీ సెడ్ లైక్ ఇట్స్ ఓకే, నేను నన్ను చేసుకోకపోయినా ఓకే, ఇట్స్ ఓకే, నువ్వు హ్యాపీగా ఉండు, నీకు నచ్చిన వాళ్ళు దొరికినప్పుడే చేసుకో. అలా హీ గేవ్ మీ దట్ సపోర్ట్ అనమాట. అంటే అట్ దట్ టైమ్ నాకు ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. ఐ వాజ్ జస్ట్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డిసైడ్ ఎనీథింగ్. కానీ దట్ వాజ్ ఎ స్వీట్ జెస్చర్ దట్ ఇట్స్ ఓకే, నువ్వేం భయపడకు, ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నేను వద్దు అనుకున్నా ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్, నీకు నచ్చిన దొరికినప్పుడే చేసుకో, ఇట్స్ ఓకే, నువ్వు కాకపోతే ఇంకా వేరే వాళ్ళని చూసుకుంటాను, నా గురించి నువ్వు వర్రీ అవ్వకు అనేది he gave me that kind of support, emotional support. Then the next day I decided okay, he is the one, and I said na pranama nikosame